నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫరీదాబాద్. ఇందులో మనకి అకౌంటెంట్ పోస్టులు కానీ జూనియర్ అకౌంట్స్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అసిస్టెంట్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు మరి పని జరిగినాయి. ఇందులో లాస్ట్ రిసీట్ ఆఫ్ ద అప్లికేషన్ 17th November 2020. మరి దీనికి సంబంధించిన వివరాలు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అనేవి ఈ యొక్క వెబ్సైట్లో కనుక చూస్తే సరిపోతుందండి. www.npti.gov.in ఈ వెబ్సైట్లో వెరిఫై చేసుకుంటే మనకి ఈ పోస్టులు అనేవి తెలుస్తాయి. సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ నుంచి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ ఎ సీనియర్ సైంటిస్ట్ అండ్ సైంటిస్ట్ పోస్ట్ కొరకు మనకి ఎంఈ ఎంటెక్ విత్ 3 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఆర్ పిహెచ్డి ఇన్ సైన్స్ విత్ 2 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఆర్ పిహెచ్డి ఇన్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్తో సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 3 అన్రిజర్వ్డ్ ఉన్నాయండి. ఇది ఏజ్ 37 years. అలాగే సైంటిస్ట్ ఎంట్రీ లెవెల్ పోస్ట్ ఎంఈ ఆర్ ఎంటెక్ ఆర్ పిహెచ్డి సబ్మిటెడ్ ఇన్ సైన్స్ క్వాలిఫికేషన్తో 1 అన్రిజర్వ్డ్ పోస్ట్ మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఏజ్ 32 years, అప్పర్ ఏజ్ లిమిట్ నాట్ ఎక్సీడింగ్ 32 years దాటకూడదు. మరి దీనికి సంబంధించిన వెబ్సైటు www.iim.res.in డీటెయిల్స్ ఈ వెబ్సైట్లో కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పోస్టుకు సంబంధించిన డీటెయిల్స్ మనకు అందుబాటులో ఉంటాయి. ప్రజెంట్ న్యూస్, రీసెంట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అండి ఇది. నార్త్ ఈస్టర్న్ స్పేస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి మనకి ఇక్కడ 3 పోస్ట్ని అనౌన్స్ చేయడం జరిగింది. అసిస్టెంట్ అండ్ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్. అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి ఒకటి ఎస్టీకి, ఒకటి అన్రిజర్వ్డ్ అండి. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఒకటి అన్రిజర్వ్డ్ పోస్ట్. క్వాలిఫికేషన్ వచ్చి గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్ ఆర్ కామర్స్ ఆర్ మేనేజ్మెంట్ ఆర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ విత్ ఫస్ట్ క్లాస్, అలాగే విత్ నాలెడ్జ్ ఇన్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్. గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్ ఆర్ కామర్స్ ఆర్ మేనేజ్మెంట్ సైన్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్ విత్ ఫస్ట్ క్లాస్ and minimum speed of 80 words per minute in English stenography with knowledge in the use of computers or diploma in commercial secretarial practice with first class with 1 year experience as steno or typist stenographer and minimum speed of 80 words per minute in English stenography with knowledge in the use of computers. This is 2 levels of mode of selections, 2 level selections ఉన్నాయండి, written test and skill test. సెకండ్ ఫస్ట్ పోస్ట్ అసిస్టెంట్కి స్కిల్ టెస్ట్ ఇన్ కంప్యూటర్ లిటరసీ, జూనియర్ అసిస్టెంట్కి స్కిల్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ. మరి దీని యొక్క వివరాలు మీరు కావాలనుకుంటే ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళండి, www.ne.nessac.gov.in. యాండ్యూల్ అండ్ కంపెనీ లిమిటెడ్ వారిచే 2 పోస్ట్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగిందండి, అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ లొకేషన్ చెన్నై, తమిళనాడులో. అలాగే పోస్ట్ డిప్యూటీ మేనేజర్ and personal and administration E3, assistant manager personal and administration E2. This is qualification graduation with post graduation degree or diploma in human resource management or personal management or industrial relations or labor welfare or MSW. Qualifications వచ్చేసి minimum post qualification experience 7 or 5 years కంపల్సరీ అండి. అలాగే అనాయినైజ్డ్ సూపర్వైజర్ టైమ్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ వచ్చి గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ ఎక్స్పీరియన్స్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ టైమ్ కీపింగ్ ఆర్ సెక్యూరిటీ ఆర్ వేజ్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్ ఎట్సెట్రా. మరి దీని పర్టికులర్స్ వివరాలకు వచ్చేసేసి వెబ్సైట్ వచ్చి http://www.andrewiule.current-opening.php ఈ యొక్క వెబ్సైట్ కనుక మీరు చూసినట్లయితే డీటెయిల్స్ అన్నీ కూడా మనకి తెలుస్తాయి. మిశ్రా దత్తు నిగమ్ లిమిటెడ్ కంపెనీ నుంచి 4 పోస్టులను అనౌన్స్ చేయడం జరిగింది. జూనియర్ ఆర్టిజన్ ప్రొడక్షన్ పోస్ట్ అండి. అన్రిజర్వ్డ్ ఒకటి, ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ ఒక్కొక్కటి ఈచ్ 1 చొప్పున ఉందండి. క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ విత్ మినిమం 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్స్ ఆఫ్ వాటర్ జెట్ కటింగ్ మిషన్. అలాగే జూనియర్ ఆర్టిజన్ ప్రొడక్షన్ 2 WGO2కి వచ్చేసి ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ విత్ మినిమం 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్ బ్యాలిస్టిక్ ప్యానల్ హైడ్రాలిక్ ప్రాసెస్ అండి, హైడ్రాలిక్ ప్రెస్.
అలాగే జూనియర్ ఆర్టిజన్ ప్రొడక్షన్ WGT STకి వచ్చేసి SSC ప్లస్ ITI విత్ మినిమం 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆపరేషన్స్ ఆఫ్ సిఎన్స్ ఫైబర్ కటింగ్ మిషన్. అలాగే జూనియర్ ఆర్టిజన్ ప్రొడక్షన్ WGOT SC పోస్ట్కి వచ్చి క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ SSC ప్లస్ ITI విత్ మినిమం 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆపరేషన్ ఆఫ్ ఆటోక్లేవ్. ఇది సెలక్షన్ ప్రొసీజర్ వచ్చి రిటన్ టెస్ట్ ఉంటుందండి. రిటన్ టెస్ట్ విల్ బి కాల్డ్ ఫర్ ప్రాక్టికల్ ఆర్ ట్రేడ్ టెస్ట్. వేరెవర్ అప్లికేబుల్ని బట్టి అక్కడ అప్లికేబుల్ అయితే రిటన్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ కూడా, ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ యొక్క వివరాలు అనేసి వచ్చేసి candidates called for written test and practical test are required to bring the certificates, original and one set of attached photocopies, proof of qualification, age, experience, category as applicable, employment exchange, registration card, 2 passport size color photographs. ఇవన్నీ రిక్వైర్మెంట్స్ కావాలండి. ఇది లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 26/9/2020. ఇంకా పూర్తి వివరాల కోసం ప్రజెంట్ ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూడండి. ఎంప్లాయ్మెంట్ న్యూస్ 1925 సెప్టెంబర్ రీసెంట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అండి. CSIR సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వారిచే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి OBC కింద రిజర్వ్ ఉండేది. అది ఫస్ట్ క్లాస్ BSc విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఉండాలండి. డీటెయిల్స్ ఆఫ్ జాబ్ డిస్క్రిప్షన్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ కలెక్ట్ బ్రాయిన్స్ ఇన్ ఆర్గానిక్ సాల్ట్స్ వాటర్ శాంపుల్ ఫ్రమ్ ఇలాంటివి ఉన్నాయండి. ఏజ్ 28 years. టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి రిజర్వ్ ఫర్ EWS కొండి. ఇది ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండి. ఇది 28 years ఏజ్ రిక్వైర్మెంట్. టెక్నికల్ అసిస్టెంట్ 1 పోస్ట్ ఉందండి, అన్రిజర్వ్డ్ పోస్ట్. ఇది కూడా ఫస్ట్ క్లాస్ BSc సైన్స్ క్వాలిఫికేషన్, 28 years ఏజ్ రిక్వైర్మెంట్. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఫంక్షనల్ డిజైనేషన్ డిజిగ్నేషన్ యాజ్ జూనియర్ ఇంజనీర్. ఇది కూడా అన్రిజర్వ్డ్ పోస్ట్ అండి. ఇది కూడా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో ఉండాలి. 28 years ఏజ్ రిక్వైర్మెంట్. టెక్నీషియన్ పోస్ట్ వచ్చి 1 రిజర్వ్డ్ పోస్ట్ ఫర్ OBC. క్వాలిఫికేషన్ వచ్చి SSR 10th standard విత్ సైన్స్ సబ్జెక్ట్ విత్ 55 marks ప్లస్ ITI సర్టిఫికేట్ ఆర్ నేషనల్ ఆర్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలండి. 28 years ఏజ్ గ్రూపు అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి. అలాగే టెక్నీషియన్ పోస్ట్ ఇంకోటి అన్రిజర్వ్డ్ పోస్ట్ ఉందండి. అది కూడా 10th class బేసే విత్ సైన్స్ సబ్జెక్ట్ విత్ 55 marks ఉండాలి, మార్క్స్ ఉండాలండి. అలాగే ట్రేడ్ సర్టిఫికేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ అప్రెంటిస్ ట్రైనీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ కంప్యూటర్ ఆపరేటర్ ఆర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్. ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉండాలి. ఏజ్ రిక్వైర్మెంట్ వచ్చి 28 years. మరి దీనికి సంబంధించినటువంటి వెబ్సైటు www.csmcri.res.in. దీనిలోకి వెళ్తే మనకు వివరాలన్నీ తెలుస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బెనారస్ హిందూ యూనివర్సిటీ వారిచే ఈ యొక్క మెడికల్ సూపరింటెండెంట్ పోస్టులు, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ పోస్టులు అనౌన్స్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించేసి అన్రిజర్వ్డ్ పోస్టులు అన్నీ కూడా 4 అన్రిజర్వ్డ్ పోస్టులు. దీనికి సంబంధించిన వెబ్సైట్ www.bhu.ac.in.rsc. డైరెక్టరేట్ జనరల్ ఇండో టిబెటన్ బోర్డర్ ఆఫ్ పోలీస్ ఫోర్స్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారిచే 3 years కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ పోస్టులని అనౌన్స్ చేయటం జరిగిందండి. ఇవి వచ్చేసి వెబ్సైట్ వచ్చేసి http://www.itbppolice.nse.in and http://www.itbp.gov.in. ఈ యొక్క వెబ్సైట్ని కనుక మనం రైట్స్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ వారిచే ఈ యొక్క పోస్టులని జాయింట్ జనరల్ మేనేజర్ ఎలక్ట్రికల్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎలక్ట్రికల్, GM ఆర్ సివిల్, మెట్రో ఆర్ పోర్ట్స్ ఆర్ రైల్వే ఆర్ డిజైన్ పోస్ట్ మొత్తం 2 to 4 అనౌన్స్ చేయడం జరిగిందండి. అన్రిజర్వ్డ్ పోస్ట్స్ 8 అన్రిజర్వ్డ్ 1 OBC. టోటల్ వచ్చేసి 9 పోస్ట్స్ అండి. ఇందులో పోస్ట్ JGM, DGM ఎలక్ట్రికల్, GM సివిల్ ఆర్ మెట్రో ఆర్ పోర్ట్స్ ఆర్ రైల్వేస్ ఆర్ డిజైన్,
క్వాలిఫికేషన్స్ వచ్చేసి మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఒకదానికి 16 years, ఒకదానికి 11 years, ఒకదానికి 21 years ఎక్స్పీరియన్స్. ఏజ్ లిమిట్ ఫస్ట్ జేజీఎం 46 years, డీజీఎం 41 years, జిఎం 55 years ఏజ్ లిమిట్. మరి దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ పర్టికులర్స్ వచ్చేసి www.rights.com. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వారిచే SMS ప్లాన్ ప్రొటెక్షన్ పోస్ట్కి మాస్టర్ డిగ్రీ ఇన్ ప్లాన్ ప్రొటెక్షన్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ క్వాలిఫికేషన్తో ఒక పోస్ట్ అండి. సెకండ్ SMS అగ్రోనమీకి మాస్టర్స్ డిగ్రీ ఇన్ అగ్రోనమీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ మీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీకి ఒక పోస్టు. అలాగే అసిస్టెంట్ ఆఫీస్ పోస్ట్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ క్వాలిఫికేషన్తో ఒక పోస్టు అనౌన్స్ చేయడం జరిగింది. దీని యొక్క వివరాలకి www.ddsindia.com మనం చూసినట్లయితే వివరాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హైకోర్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ జబల్పూర్ వారిచే ఈ యొక్క జడ్జెస్ పోస్ట్ అండి. అడ్వర్టైజ్మెంట్ హ్యాస్ బిన్ ఇష్యూడ్ టు ఫిల్ అప్ 252 పోస్ట్ ఆఫ్ సివిల్ జడ్జ్ క్లాస్ 2 ఎంట్రీ లెవెల్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ఈ యొక్క వెబ్సైట్ని చూడండి, www.mphc.gov.in. అలాగే ఇంకా డీటెయిల్డ్ పబ్లిష్ ఇన్ రోజ్గార్ ఆర్ నిర్మల్ హిందీ వీక్లీ న్యూస్ పేపర్ www.rojgarurmanirman.in. రోజ్గార్ అండ్ నిర్మాన్, రోజ్గార్ ఆర్ నిర్మాన్ .in. దీనిలో కనుక ఈ రెండు వెబ్సైట్లో కనుక చూసుకుంటే మనకి పూర్తి డీటెయిల్స్ మనకు తెలుస్తాయి. యాండ్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వారిచే ఈ యొక్క మేనేజర్ పోస్ట్ అన్రిజర్వ్డ్ పోస్ట్ని అనౌన్స్ చేయడం జరిగిందండి. క్వాలిఫికేషన్ వచ్చి గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ ఫస్ట్ క్లాస్ ప్లస్ ACR FECA ఆర్ AICWA ఆర్ CMA. మినిమం 8 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అలాగే ఏజ్ లిమిట్ నాట్ ఎక్సీడింగ్ 45 years. మరి దీని యొక్క డీటెయిల్స్ వచ్చేసి www.antrix.co.in వెబ్సైట్ కనుక చూసినట్లయితే వివరాలు తెలుస్తాయి. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ వారిచే ఈ వేకెన్సీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. ఇందులో ఈ అథారిటీ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద ఫాలోయింగ్ పోస్ట్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్ డెప్యుటేషన్ అవ్వచ్చండి ఆర్ కాంట్రాక్ట్ బేసిస్. 3 bases మీద ఈ రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా ఉంది కాబట్టి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ వచ్చేసి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్లో 1, ఇన్సూరెన్స్ ఆపరేషన్లో 1, ఇలా చీఫ్ మేనేజర్ జనరల్ మేనేజర్కి వచ్చేసి డిఫరెంట్ కేటగిరీస్లో 4 పోస్ట్స్ ఉన్నాయండి. జనరల్ మేనేజర్ కేటగిరీకి వచ్చేసి డిఫరెంట్ పోస్టులు 6 పోస్ట్స్ ఉన్నాయండి. ఈ డిప్యూటీ జనరల్ మేనేజర్ డిఫరెంట్ కేటగిరీస్లో వచ్చేసి 2, 3, 4, 7 పోస్ట్స్ ఉన్నాయి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫీసర్ గ్రేడ్ C వచ్చేసి 6, 5, 6, 7, 8, 9 పోస్ట్స్ ఉన్నాయండి. మేనేజర్ ఆఫీసర్ గ్రేడ్ B వచ్చేసి 12 పోస్ట్. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 41 ఉన్నాయండి. దీని యొక్క డీటెయిల్స్ www.dea.gov.in కనుక మన వెబ్సైట్ కనుక చెక్ చేసుకున్నట్లయితే మనకి వివరాలన్నీ తెలుస్తాయండి. లాస్ట్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ దిస్ అప్లికేషన్ అలాంగ్ విత్ రిక్విజిట్ డాక్యుమెంట్స్ బై పోస్ట్ 7th October 2020. If you are liking this video, please like, share and subscribe. Bye friends.